ఏంటి బకెట్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవాళ యొక్క వీడియో ఏంటంటే ఈ బకెట్ అయితే క్లీన్ ఎలా చేశాను అనేది అండి. నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఒక కప్పు పెరుగుతో మనమైతే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము బకెట్. ఇక్కడైతే ఈ కప్పు పెరుగులోకి కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. అదే ఇంట్లో ఉంటే వాటితోనే మనమైతే క్లీన్ చేసుకుంటున్నాము. బకెట్ అయితే కొత్త దానిలా మెరిసేలా చేసుకోవడమే అండి ఇవాళ యొక్క వీడియో. ఒక స్పూన్ అంతా బేకింగ్ సోడా కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. పెరుగు ఈ బేకింగ్ సోడాతోనే ఇవాళ యొక్క వీడియో అండి. మొత్తం బకెట్ అయితే క్లీన్గా చేసుకోవడమే, కొత్త దానిలా మెరిసేలా చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో. అయితే అందరికీ యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నా అండి. ఇలాంటి స్క్రబ్బర్తో మనమైతే దీన్ని అయితే ఇలా ముంచేసుకొని మొత్తం అయితే ఈ బకెట్కి అప్లై చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం బకెట్కి అయితే మనం ఇలా పెరుగు అలానే వంట సోడా తీసుకున్నాం కదా, ఇదైతే ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. చూడండి, పెరుగు అయితే వంటలో యూజ్ చేయడమే కాకుండా ఇక్కడ క్లీనింగ్ పర్పస్ కూడా చాలా యూజ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అయితే అంతా ఒకసారి ఇలా అంతా అంటించేసి ఒక 15 నిమిషాలు అయితే మనము రెస్ట్ ఇవ్వాలి. చూసారా, అయితే నేనైతే మొత్తం ఇలా అంటించేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం అంటించాను కదా. ఇప్పుడు పైన పార్ట్ మొత్తం అంతా అంటించుకోవాలి. ఇలా బ్రష్ తీసుకున్నా పర్లేదండి. ఇక్కడ దీంతో అయితే త్వరగా అవుతుందనేసి ఇక్కడ సైడ్లకి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. చూడండి, అసలు రుద్దే పని లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే అప్లై చేశాను. బకెట్ మొత్తం అయితే ఇలా ఎక్కడ వదలకుండా చేసేసి ఒకసారి అయితే ఇలా మొత్తం అంతా రుద్దేస్తే చూడండి, అప్పుడే బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వైట్ కలర్లో ఉండేది మనకు మొత్తం క్లీన్ అయ్యి ఇక్కడ ఎలాంటి ఏమి యూజ్ లేకుండా పెరుగుతో మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని బాగా కడిగేసి అయితే చూపిస్తాను కోసం. చూసారా, బకెట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి శ్రమ లేకుండా మన బకెట్ అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా అయితే ఇలా క్లీన్ అయిపోయింది కదా. ఒక క్లాత్ అయితే తుడిచేసి చూపిస్తాను. కొత్త బకెట్ లాగా అయితే రెడీ అయిపోయింది నా బకెట్ అయితే. చూసారా, ఎక్కడైనా మరక కనిపిస్తుందా మీకు? చూడండి ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే ఇలా క్లీన్ చేసుకున్నామంటే, త్వరగా అయితే వారానికి ఒకసారి ఇలా చేసుకున్నామంటే చాలండి. బకెట్లు అనేటివి క్లీన్గా ఇంట్లో చాలా బాగా. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందనేసి చేస్తున్నా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.